హాయ్ అండి. చలికాలంలో చలి బాగా చంపేస్తుంది. చలికాలంలో చలి అయిపోతే ఇంకేమవుతుందండి. ఇంకా మాకైతే రోజు 5కి కొలై ఇస్తాడు. కొలై అయిపోయిన వెంటనే ఇంకా నేను పాల ప్యాకెట్‌కి అయితే వెళ్తున్నాను. కవర్ అయితే పట్టుకున్నాను. అసలే చలి. పాల ప్యాకెట్ కూడా చల్లగా ఉంటది కదా! ఇంకా నేను ఇలా వెళ్తుండగా దారిలో ఒక ఆంటీ అయితే కనిపించింది. ఆంటీకి వీడియో తీయలేదులేండి. బాగోదు కదా! మార్నింగ్ మార్నింగ్ ఫోన్ పట్టుకుంది ఏంటని అప్పటికే నా వంక ఏదోలా చూస్తుంది. ఇంకా అందరూ చక్కగా పడుకున్నారు. మాకు ఈ కొలై వల్ల తొందరగా లెగాల్సొస్తది. ఇంకా అప్పుడు పాలు పెట్టి తీసుకొచ్చి నేను వేడి వేడిగా కాఫీ అయితే పెట్టుకున్నాను. ఇంకా తాగేసాను. ఇంకా మా వోళ్ళైతే ఎవరూ లెగలేదు. ప్రశాంతంగా పడుకున్నారు. నాకు ఆ టైం దాటిపోయింది. ఎందుకంటే ఆ స్టేజ్‌లో లేను కాబట్టి ఇప్పుడు. నేను ఒక ఇంటికి ఎళ్ళాలి కాబట్టి ఇంకా నా పనులు నాకుంటాయి. ఇంకా పిల్లలైతే తర్వాత లేసి రెడీ అయితే అయిపోయారు. ఇంకా వాళ్ళ కోసం నేను దోస అయితే తయారు చేస్తున్నాను. ఇంకా మా పెద్దమ్మాయి మధ్యలో లెగిసి నేనేస్తాను ఫాస్ట్‌గా అనేసి తను ఏదో ఇక్కడ చించేసినట్టు నుంచుంది. ఇంకా తనైతే దోసలేస్తుంది అలాగా. నేనైతే చట్నీ చేశాను. మా అస్సీ పాప చక్కగా ఒక ప్లేట్ తెచ్చుకుంటది. అదే యాపిల్ ప్లేటు. ఆ ప్లేట్‌ని వదలదు అస్సలు. ఆళ్ళ అక్క అయితే మానేసిందిలేండి. పెద్దయి అయిపోయింది కదా! ఇద్దరు కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. అదే ప్లేట్‌లో టిఫిన్ తింటుంది. ఇంకా మా పెద్దమ్మాయిని కూడా "నువ్వు కూడా తినేసేయి" అని చెప్పాను. తనకి ఇంకా సరదా తీరలేదు. దోసలైతే ఏస్తూనే ఉంది. ఇంకా మా ఆయన ఉన్నాడు ఇంకా. మా ఆయన వంతుంది. ఇంక మా ఆయనకి నేనైతే ఎయ్యాలి. వీళ్ళైతే ఇప్పుడు స్కూల్‌కైతే ఇంకా స్టార్ట్ అవుతారు. ఇంక ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. "ఎళ్లి కూర్చొని తినే" అని చెప్తే లేదు ఇక్కడే తింటదంట. ఎప్పుడు సొడుగుడు బ్యాచి. ఏదో ఒకటి సొడుగుతూనే ఉంటుంది. ఇంకా దోస అంట చాలా టేస్టీగా ఉందంట. అది పులిసిపోయింది. తర్వాత వచ్చేసి ఈళ్ళైతే స్కూల్‌కైతే రెడీ అయిపోయారు. స్కూల్ అనగానే అంత కళ రాదు. అదే రేపు హాలిడే అనగానే ఫుల్ కళతో వస్తారు. మా ఆయన అయితే వాళ్ళు స్కూల్‌కైతే డ్రాప్ చేయడానికి బండి చూడండి ఎంత కష్టంగా తీస్తున్నాడు చలికి. మా దాయి ఏదో మర్చిపోయింది. అదే వాటర్ బాటిల్ అంట. చెప్తుంది వాళ్ళ అక్కని తీసుకురా అని చెప్పింది. అది మాత్రం అస్సలెళ్ళదు. ఇంకెవరికైనా చెప్పిన మాట వింటది గానీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. ఇంకా తర్వాత అయితే పరిగెట్టి ఇంట్లోకైతే వెళ్ళింది. అదేనండి మా ఇల్లు. ఎప్పుడైనా రండి మా ఇంటికి కూడా మీరు కూడా సందులో ఉంటది. ఇంకా ఫాస్ట్‌గా ఒకే ఉరుకులో వచ్చింది. హమ్మయ్య! వాటర్ బాటిల్ అయితే తెచ్చుకుంది. ఇంకా ఇప్పుడు స్కూల్‌కైతే ఇంకెళ్ళిపోద్ది ముందు ఎక్కిపోద్ది. ఆళ్ళ అక్క అయితే ఇంక అక్కడే నుంచుంది. ఇంకా ఈళ్ళైతే వెళ్ళిపోతున్నారు స్కూల్‌కి. అస్సలైన పెద్ద పని ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతదండి. ఇదిగోండి మిషన్‌లో బట్టలేయడం చాలా ఈజీయే అనుకుంటాం. కానీ ఎందుకంటే మాకు ట్యాప్ లేదు కాబట్టి కొంచెం కష్టమైన పని. దానికి ఫుల్‌గా సెట్టింగ్‌లుంటాయి. ఫస్ట్ పైప్ సెట్టింగ్ చేయాలి. తర్వాత ఏమో ప్లగ్స్ బాక్స్‌తో వైర్ సెట్ చేయాలి. అప్పుడు ఆన్ చేయాలి. బట్టలెయ్యాలి. తర్వాత వచ్చేసి బిందెలతో వాటర్ పొయ్యాలి. తర్వాత లిక్విడ్ ఎయ్యాలి. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది మా ఇంట్లో. దానికి బదులు చక్కగా ఒక 2 బకెట్లు బట్టలు నానబెట్టేసి టకా టకా ఉతికేసి ఆరేసినంత ఉత్తమ ఉండదు. కానీ ఏం చేస్తాం చలికాలం కదా! ఇంకా ఆ పని కన్నా ఈ పని బెటర్ కదా అనేసని ఇగోండి ఇలా వైర్ అయితే సెట్ చేశాను. ఇంకా నేనైతే చిన్న వీడియో అయితే తీస్తున్నాను మధ్యలో. లేపోతే గంటలో అవ్వాల్సిన పనిని నేను ఒక 2 గంటలు చేశాను ఈ వీడియో వల్ల. ఇంకా ఇక్కడైతే ఇలా బట్టలైతే ఆన్ చేస్తాను. ఇప్పుడు మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మధ్యలో కూడా మళ్ళీ ఇది 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆపేసి, మళ్ళీ వాటర్ పొయ్యాలి, మళ్ళీ ఆ తర్వాత డ్రై అవ్వాలి, మళ్ళీ తీయాలి. ఇంత పనుంటదండి నాకు. తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే చేపలకెళ్దాము అని ఫోన్ చేసింది. ఇంకా తన కోసమైతే నేను రెడీ అయ్యి కూర్చున్నాను. నేను స్నానం కూడా చేయలేదు. జస్ట్ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే చేపలు తీసుకొచ్చాను. ఇంకా చేపలైతే చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మస్సీ ఉందనుకుంటున్నారా? అవునండి. ఆ రోజు బుధవారం. ఇంకా మస్సీకి ఇంజెక్షన్ ఉంటే మా ఆయన ఎళ్లి తీసుకొనొచ్చేసాడు మధ్యలోనే మళ్ళెళ్ళి. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు కాల్ చేశారు. ఇంకా ఇంజెక్షన్‌కైతే ఎళ్ళింది. ఇంక ఇంజెక్షన్ చేయడానికెళ్తే ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పారు. మస్సీకి ఇంకా 9 ఇయర్స్ అని. ఇంకిక్కడైతే చేపలైతే వండేస్తున్నాము. మసి ఇంక ఒక్కటే సరదా దానికి. ఎందుకంటే అక్కడ ఇంజెక్షన్ అవ్వలేదు. ఒక పక్క స్కూల్‌కి వెళ్ళలేదు కాబట్టి ఇంక దానికి ఆనందానికి అవధులే లేవు. ఇంకా చూడండి ఎలా స్పెట్స్ పెట్టేసి ఇంకా తన వంక టింకర్లు పోతుంది. ఇక్కడైతే నేనైతే ఫిష్ అయితే చేస్తున్నాను. ఒకటి పులుసు, ఇంకోటి కర్రీ. అక్కడ ఇంగువ ఎప్పుడు వాడేద్దామా అని చూస్తుంది. నేను చెప్పాను పులిహోర, సాంబార్ తప్ప ఇంకెప్పుడు వాడకూడదమ్మా అని చెప్పాను. కొంచెం ఏద్దాం మమ్మీ టేస్ట్ ఎలా ఉంటదో అని చెప్తుంది. ఇక్కడైతే బేసిండు చేప ముక్కలున్నాయి. అవి ఏం చేస్తావు మమ్మీ అని అడుగుతుంది. కొన్ని పులుసు పెడతాను, కొన్ని ఫ్రై అయితే చేస్తాను అని చెప్పాను. పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంకోటి ఏంటంటే బంగారు పాప చేపలు కొందాం అనుకుంటే ఇవి శీలావతి అయితే తీసుకొచ్చాం. బాయ్ బాయ్.